బాగుంది కదా? అవునండి. అల్లుడు గారు బాగున్నారా మాయా? బాగున్నాను అల్లుడు. మీరు కూర్చోండి మాయా. మోని వెళ్ళి మావయ్యకి వాటర్ తీసుకురాపో. సరే అండి. ఏంటి మాయ ఇంక విశేషాలు? ఏముంది అల్లుడు, పెళ్లి అడవిలో తిరుగుతున్నాను అల్లుడు. అవునా మాయ్యా? పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి? ఏముంది అల్లుడు, ఫస్ట్ కార్డు మీకు ఇద్దామని వచ్చాను అల్లుడు. అవునా మాయ్యా? అయినా మీ ఒక్కలే వచ్చారేంటి? మీతో పాటు ఎవరు రాలేదు? అదే అల్లుడు. అవును నాన్న, మీరు ఒక్కళ్ళే వచ్చారేంటి? అమ్మని కూడా తీసుకొస్తే బాగుండేది కదా. మీకు తెలిసి కూడా ఇలా ఎందుకు చేశారు నాన్న? పత్రికలు ఇచ్చేటప్పుడు దంపతులు గాని ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది కదా. నువ్వు చెప్పాలా ఏంటి? ఆ మాత్రం నాకు తెలియదా? అలా కాదు నాన్న. ఏది కాదే, మీ అమ్మని ఎంటేసుకొని తిరిగితే ఇంట్లో ఎవరు పని చేస్తారు? ఇప్పుడు మీ అమ్మని ఎంటేసుకొని తిరిగితే నాకు డబుల్ ఖర్చు అవుతుంది. అదేదో ఒక్కడనే తిరిగితే నాకు డబ్బులు సేవ్ అవుతాయి కదా. అలా కాదు నాన్న, అమ్మకు కూడా ఆశ ఉంటుంది కదా అన్ని దగ్గరుండి చూసుకోవాలని. మీ అమ్మకేం ఆశ ఉంటుంది? ఒకవేళ ఉన్నా కానీ పనికి వాళ్ళ ఖర్చే తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఒకటి చెప్తాయినమ్మా, మీ అమ్మ ఇంట్లో ఉంటేనే ఇంటి పనులన్నీ చేసుకుంటేనే బాగుంటుందమ్మా. ఇప్పుడైనా చెప్పిన అర్థమై. ఏ మోని, ఇంకా మీ నాన్నతో ముచ్చట్లేంటి? త్వరగా అన్నం ఉండి ఆకలేస్తుంది, తింటాం. సరే అండి. సరే నాన్న, మీ ఇద్దరు మాట్లాడుకుంటా ఉండండి. అబ్బా, వంటలు ఎలా ఉన్నాయి మాయా? బాగున్నాయి అల్లుడు, వంటలు అమ్మాయి బాగా చేసింది. ఈ మధ్య మెల్లమెల్లగా నేర్చుకుంటుంది మాయా. ఏ మోని, ఎక్కడికి ప్లేట్ పట్టుకొని వెళ్తున్నావు? మీరు తినడం అయిపోయింది కదండి, నాకు ఆకలేస్తుంది, తిందామని వెళ్తున్నాను. ఏంటి అప్పుడే తినడానికి రెడీ అయిపోయావా?